అతి సర్వత్ర వర్జియేత్. బనకచర్ల ప్రాజెక్ట్ చెప్పినప్పుడు నేను ఆ మొక్క చెప్పా. అతి ప్రచారం చేసుకోకండి, దెబ్బతింటారు. మనం నిదానంగా చేయదలుచుకుంటే నిదానంగా చేయాలి. అది కనీసం 30 ఏళ్ళు పైన పడుతుంది. డబ్బులు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే గనక 10 ఏళ్లలో చేయొచ్చు. అది కూడా కంటిన్యూగా ఫండింగ్ ఇస్తే. వాస్తవం కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసిన పథకాలు ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఉండిపోతుంటాయి. ఒక మన పోలవరానికే చేయదలుచుకుంటే దానికి కూడా దశాబ్దం అయిపోతుంది కదా! అలాంటి సిట్యుయేషన్ ఉంది. దశాబ్దం దాటిపోయింది. ఇప్పుడు 11 ఏళ్ళు అది బిగిన్ చేసి. ఇంకా 2 ఏళ్ళు పడతదా, 3 ఏళ్ళు పడతదా, 4 ఏళ్ళు పడతదా అన్నట్టుంది. దానికి అట్లుంటే అదేది ఆల్రెడీ సిస్టమాటిక్‌గా ఉంది. దీనికేమో భూసేకరణలు జరగాలి. ఆ తర్వాతన బోలెడన్ని పనులున్నాయి. పోలవరానికి ఈ ప్రభుత్వం వచ్చాక 11 ఏళ్ళైతే అంతకుముందు రాజశేఖర రెడ్డి నుంచి బిగిన్ చేస్తే ఎన్నేళ్లుంది అది దానికి. అంతకుముందు ఎప్పుడో శంకుస్థాపన దగ్గర నుంచి అయితే ఎన్నేళ్ళు పడింది, ఎన్ని దశాబ్దాలు బట్టి. దీనికి 40 ఏళ్ళు పడదో 50 ఏళ్ళు పడదో తెలియదు. ఎవరు బతుకుంటామో ఎవరు చచ్చిపోతామో కూడా తెలియదు. అసలు దానికి అన్ని సొరంగాలు, అన్ని సిస్టమ్స్ సాధ్యం. ఎత్తిపోతలు పోయడం, ఆ పైన ఎత్తిపోతలు పోయడం, ఆ పైన ఎత్తిపోతలు పోయడం అన్నటువంటిది. ఇది కేవలం ఏంటంటే రాయలసీమను మభ్యపెట్టడానికి సంబంధించినటువంటిది అంశం. ఆ విషయాన్ని నేను అనేక సార్లు ప్రస్తావించాను. ఇప్పుడు బనకచర్లకు సంబంధించి తెలంగాణ వాళ్ళు వీరులయ్యారు, హీరోలయ్యారు. రేవంత్ రెడ్డి నేను ఆపుతానికి కృషి చేస్తానని అదే బీజేపీ అధిష్టానం దగ్గరికి లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు. బీజేపీ లోకల్ నాయకులు అధినాయకత్వానికి ఫిర్యాదు చేసుకొచ్చారు. అట్లాగే బీఆర్ఎస్ దాని మీద అడ్డం పడుతున్నాను నేనే అని చెప్పుకొచ్చింది. ఓవరాల్గా అందరూ కలిసి అది బనకచర్ల కట్టకపోయిన ఇక్కడ అప్పుడు ప్రతి నాయకుడు ఇంకేముంది బనకచర్ల, చంద్రబాబు మాటలు, నిమ్మల రామానాయుడు మాటలు ఇవన్నీ జరిగేది చూడండి అని చెప్పి నేను. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి బోల్డ్ అండ్ ఇష్యూస్ ఉన్నాయి. కావాలని క్రియేట్ చేసేది ఇది పబ్లిసిటీకి తప్పించి జరిగేది కాదు, చచ్చేది కాదు అన్నటువంటిది. తమ మీద ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టలేకపోయారన్న పేరుని పక్కన చెరిపేసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం అది కాస్త చివరికి ఇప్పుడు టెండర్ల రద్దు ద్వారా ఇంకా ఆ ప్రక్రియ నిలిచిపోయినట్టే.